ఏషియా కప్ 2025లో మన టీమిండియా చివరి సూపర్ 4 మ్యాచ్కి సిద్ధమైంది. ఈరోజు దుబాయ్ వేదికగా శ్రీలంక టీంతో మ్యాచ్ ఆడబోతున్నారు. అండ్ ఈ మ్యాచ్ అయితే ఒక డెడ్ రబ్బర్. అంటే ఆల్రెడీ మన టీమిండియా ఫైనల్కి వెళ్ళిపోయింది అండ్ ఆల్సో శ్రీలంక టీం ఎలిమినేట్ అయిపోయారు. దీంతో ఈ మ్యాచ్ రిజల్ట్ ఏషియా కప్ ఫైనల్ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపించదు. ఇన్ఫ్యాక్ట్ ఆదివారం రోజు జరగబోయే ఫైనల్ మ్యాచ్లో మన అపోనెంట్ ఎవరో తేలిపోయింది. నిన్న పాకిస్తాన్ టీం బంగ్లాదేశ్ టీం మీద సత్యసేడి గెలిచారు. సో దీంతో ముచ్చటగా మూడోసారి ఏషియా కప్లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉండబోతుంది. ఇన్ఫ్యాక్ట్ ఫర్ ది ఫస్ట్ టైం ఏషియా కప్లో ఈ రెండు జట్లు ఫైనల్ మ్యాచ్లో తలపడబోతున్నాయి. సో ఈ మ్యాచ్ గురించి అయితే మరిన్ని విషయాలు మనం సండే రోజు మాట్లాడుకుందాం. ముందు అసలు ఈ రోజు మ్యాచ్ గురించి చూద్దాం. అండ్ ఆల్సో సూర్యకుమార్ యాదవ్కి సంబంధించి ఒక అప్డేట్ వస్తుంది. అంటే నేను ఒక వీడియో చేసుకున్నాం. ఐసీసీకి పీసీబీ వాళ్ళు కంప్లైంట్ చేశారు సూర్యకుమార్ యాదవ్ మీద అని చెప్పి. సో అందులో భాగంగా సూర్యకుమార్ యాదవ్కి సంబంధించి హీరింగ్ అయిపోయిందంట. అంటే సూర్యకుమార్ యాదవ్ మీద వచ్చిన కంప్లైంట్కి సంబంధించి డిస్కషన్స్ అన్నీ అయిపోయాయి. బట్ అఫీషియల్ వర్డిక్ట్ మాత్రం ఇంకా బయటకు రాలేదు. కానీ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే మాత్రం సూర్యకి పెద్ద ఏమీ శిక్ష పడదంట. అంటే మన సూర్య చేసిన పని నాట్ గిల్టీ అని ప్రూవ్ అయిందంట. అంటే అందులో పెద్ద తప్పేమీ లేనట్టు ఐసీసీ తీర్మానించినట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. బట్ ఎనివే మరికొన్ని రిపోర్ట్స్లో చూసుకుంటే సూర్యకి ఫైన్ పడొచ్చు అంటున్నారు. కానీ అందులో అంత నిజం లేదనుకుంటున్నా. ఎందుకంటే ఆ వార్తలు అంత ట్రస్టెడ్ సోర్సెస్ నుంచి రావట్లేదు. ఇన్ఫ్యాక్ట్ పాకిస్తాన్ వాళ్ళు అలాంటివి స్ప్రెడ్ చేస్తున్నట్టుకున్నారు. బట్ కొన్ని నమ్మదగ్గ సోర్సెస్ నుంచి వస్తున్న రిపోర్ట్ చూసుకుంటే మాత్రం సూర్యకుమార్ యాదవ్కి జస్ట్ ఒక వార్నింగ్ ఇస్తారంట. అంటే ఆ పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్లో చేసిన స్టేట్మెంట్కు జస్ట్ వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారు. సో తెలిసి మోస్ట్ లైక్లీ సూర్యకుమార్ యాదవ్కి వార్నింగ్ లేదా మందలింపు రెండింటిలో ఏదో ఒకటి వస్తుంది. ఆర్ఎల్స్ కంప్లీట్లీ నాట్ గిల్టీ అని ప్రూవ్ అయితే అసలు ఏం చేయరు కూడా. కానీ మన బీసీఐ ఇచ్చిన కంప్లైంట్ విషయానికి వస్తే మాత్రం ఇంకా హీరింగ్ జరగలేదంట. అంటే హరీష్ రావు మరియు ఫర్హాన్ చేసిన జెస్చర్స్ మీద ఇంకా డిస్కషన్ జరగలేదు. అయితే మోస్ట్లీ ఈ కంప్లైంట్కి సంబంధించిన హీరింగ్ ఈ రోజు ఉండొచ్చు అంట. సో మేబీ మనకైతే నెక్స్ట్ 24 అవర్స్లో ఈ కంప్లైంట్స్ మీద ఫుల్ క్లారిటీ వస్తుంది. అంటే ఎవరి కంప్లైంట్స్ ఐసీసీ యాక్సెప్ట్ చేసింది అండ్ ఆల్సో ప్లేయర్స్కి ఎలాంటి శిక్ష వేశారనేది మరికొన్ని గంటల్లో తెలిసిపోద్ది. మోస్ట్ ప్రాబబ్లీ రోజు ఈవినింగ్కి కానీ లేకపోతే రేపు మార్నింగ్కి కానీ అప్డేట్స్ రావచ్చు. సో వీటికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను ఖచ్చితంగా మన వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, మీరైతే ఫాలో చేయండి. ఇక ఇండియా శ్రీలంక మ్యాచ్ విషయానికి వస్తే ముందు చెప్పుకున్నట్టే ఇది ఒక డెడ్ రబ్బర్. అయితే ఈ మ్యాచ్ మన టీమిండియాకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మన వాళ్ళు ఫైనల్కి ముందు సరి చేసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ ఫీల్డింగ్ని చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి. సో లాస్ట్ 2 మ్యాచెస్లో మన క్యాచింగ్ చాలా దారుణంగా ఉంది. దీంతో మన వాళ్ళు ఈ మ్యాచ్లో ఆ మిస్టేక్ని రెక్టిఫై చేసుకోవాలి. అట్ ది సేమ్ టైం ఈ మ్యాచ్లో మన టీం కాంబినేషన్లో కూడా చాలా మార్పులు ఉండబోతున్నాయంట. అంటే బెంచ్ మీద ఉన్న ప్లేయర్స్కి అవకాశం ఇవ్వచ్చు అని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నాయి. సో వీటన్నింటి దృష్టి ఈ మ్యాచ్ అయితే మన టీమిండియాకు చాలా వరకు ఇంపార్టెంటే. వేరే శ్రీలంక టీం విషయానికి వస్తే T20 వరల్డ్ కప్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి మంచి ప్రిపరేషన్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇండియా లాంటి ఒక స్ట్రాంగ్ టీం మీద ఆడుతున్నారు. అలాగే వాళ్ళు కూడా టీం కాంబినేషన్ విషయంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. సో దీంతో శ్రీలంక టీం కూడా ఈ మ్యాచ్ని మంచిగా యూజ్ చేసుకోవాలని చూస్తారు. బట్ ఈ రెండు జట్ల మధ్య T20 ఫార్మాట్లో కాంపిటీషన్ చూసుకుంటే మన టీమిండియా అప్పర్ హ్యాండ్. ఇప్పటివరకు రెండు జట్లు మొత్తం 31 మ్యాచ్లో తలపడితే మన టీమిండియా 21 మ్యాచ్లో గెలిచింది. శ్రీలంక టీం 9 మ్యాచ్లో మాత్రమే గెలిచారు. మిగిలిన 1 మ్యాచ్లో ఫలితం రాలేదు. సో ఈ విధంగా T20 ఫార్మాట్లో మన టీమిండియా శ్రీలంక టీంని చాలా డామినేట్ చేసింది. ఈవెన్ లాస్ట్ ఇయర్ రెండు జట్ల మధ్య 3 T20 సిరీస్ జరిగింది అండ్ అందులో కూడా మన టీమిండియానే గెలిచారు. బట్ ఎన్ని ఏషియా కప్లో చూసుకుంటే మాత్రం మనకి శ్రీలంక టీం చాలా మంచి వర్తి ఆపరెంట్ అని చెప్పుకోవాలి. అంటే వాళ్ళు ఇప్పటివరకు టోర్నమెంట్లో మన టీమిండియాకి చాలా మంచి కాంపిటీషన్ ఇచ్చారు. మొత్తం 23 మ్యాచ్లు ఆడితే మన టీమిండియా 12 గెలిచారు, శ్రీలంక టీం 11 గెలిచింది. బట్ ఎనివే ప్రజెంట్ ఆన్ ది పేపర్ చూసుకుంటే రెండు జట్లలో మన టీమిండియానే చాలా బలంగా కనిపిస్తుంది. శ్రీలంక టీం చాలా లోలో ఉన్నారు. దీంతో ఖచ్చితంగా ఈ మ్యాచ్లో కూడా మన టీమిండియానే ఫేవరెట్స్గా బరిలో దిగుతారు. ఇక ఈ మ్యాచ్ ఆడబోయే దుబాయ్ స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే మనం ప్రతి మ్యాచ్ అప్పుడు కూడా చెప్పుకుంటున్నాం. ఈ పిచ్ అయితే రాను మరింత స్లోగా మారిపోతుంది. మెయిన్లీ ఫస్ట్ 10 ఓవర్స్లో బాల్ కొత్తగా ఉన్నప్పుడు బ్యాట్స్మెన్కి అనుకూలిస్తుంది. బట్ నెక్స్ట్ 10 ఓవర్స్లో మాత్రం అంత ఈజీగా ఉండట్లేదు బ్యాటింగ్కి. సో మరోసారి మనం అలాంటి కైండ్ ఆఫ్ పిచ్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. బట్ ఎనివే లాస్ట్ మ్యాచ్కి యూజ్ చేసిన పిచ్ అయితే కాస్త స్లోగా ఉంది. అంటే సెకండ్ హాఫ్లో మరింత స్లోగా మారుతుంది. వేరేజ్ మన టీమిండియా సండే రోజు పాకిస్తాన్ ఆడిన మ్యాచ్లో యూజ్ చేసిన పిచ్ చూసుకుంటే అది కాస్త బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఉంది. అంటే సెకండ్ హాఫ్లో కొంతవరకు బ్యాటింగ్ అనుకూలిస్తుంది. సో లాస్ట్ మ్యాచ్లో బంగ్లాదేశ్కి అగెనిస్ట్గా మన వాళ్ళు టాస్ అవుట్ పోయినప్పటికీ ముందుగా బ్యాటింగ్ తీసుకోవాలని చూశారంట. ఎందుకంటే పిచ్ని మన వాళ్ళు బాగా రీడ్ చేశారు అండ్ అనుకున్నట్టు సెకండ్ హాఫ్లో బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ సరిగ్గా బ్యాటింగ్ చేయలేకపోయారు. దీంతో మరోసారి అలాంటి పిచ్ చేస్తే ముందు బ్యాటింగ్ చేయడం బెటర్. లేదు గత సండే రోజు యూజ్ చేసిన పిచ్ ఇస్తే మాత్రం చేజింగ్కి కాస్త బెటర్గా ఉంటుంది. బట్ ఎనివే ఇక్కడ ఓవరాల్ రికార్డ్ చూసుకుంటే మాత్రం చేజింగ్ చేసిన టీమ్స్కి కాస్త అడ్వాంటేజ్ ఉంది. అంటే ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయంలో దాన్ని ప్రతి వీడియోలో కూడా మనం చూస్తున్నాం. సో దీంతో ఐడియల్గా చూసుకుంటే టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగే తీసుకోవచ్చు. బట్ మన టీమిండియా కాస్త ఎక్స్పెరిమెంట్ మోడ్లో ఉంటారు కాబట్టి మన వాళ్ళైతే ముందు బ్యాటింగ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇక గ్రౌండ్లో రెండు జట్ల యొక్క రికార్డ్ చూసుకుంటే ఒకసారి మాత్రమే తలపడ్డారు ప్రీవియస్గా, అది కూడా 2022లో. సో మ్యాచ్లో అయితే శ్రీలంక టీం మన టీమిండియాని డిఫీట్ చేసిందే. బట్ ఇండివిజువల్గా చూసుకుంటే ఈ గ్రౌండ్లో శ్రీలంక కంటే మన టీమిండియాకి ఎక్కువ విన్ పర్సెంటేజ్ ఉంది. అంటే మన వాళ్ళు 13 మ్యాచ్లు ఆడితే 4 మాత్రం ఓడిపోయారు. వేరే శ్రీలంక టీం 10 మ్యాచ్లు ఆడితే 4 ఇంట్లో ఓడిపోయింది. బట్ ఎన్నో ముందు చెప్పుకున్నట్టు ఈ మ్యాచ్లో మన టీమిండియా ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు. దీంతో శ్రీలంక టీంకి మన టీమిండియా ఓడించేందుకు చాలా మంచి ఛాన్స్ దొరికిద్ది. ఇన్ఫ్యాక్ట్ ఓమన్ టీం కూడా మనకి అగెనిస్ట్గా బాగా ఆడడం చూసాం. ఆ మ్యాచ్ని మన వాళ్ళు కాస్త లైట్గా తీసుకుని ఆడారు.
దీంతో ఈ మ్యాచ్లో శ్రీలంక టీం ఏమైనా సమిష్టిగా రాణించగలిగితే మన టీమిండియాకు చాలా అంటే చాలా మంచి కాంపిటీషన్ ఇవ్వగలుగుతుంది. అయితే వాళ్ళ టీం విషయానికి వస్తే మాత్రం కాంబినేషన్ విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే పాకిస్తాన్ టీంకి అగెనెస్ట్గా ఒక ఎక్స్ట్రా బౌలర్ తెల్లారంట. అండ్ ఇది వాళ్ళని కాస్ట్ చేసింది, రన్స్ ఎక్కువ కొట్టలేకపోయామని చెప్పి వాళ్ళ కెప్టెన్ చెప్పుకొచ్చాడు. అంటే అట్ ది సేమ్ టైం తమ దగ్గర ఉన్న ఆల్రౌండర్స్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారంట. అంటే అసలంక షనక మరియు కమిండి మెండిస్ వీళ్ళిద్దరు బౌలింగ్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారంట. దీనివల్ల శ్రీలంక టీం స్ట్రగుల్ అవుతుందని చెప్పి వాళ్ళ కెప్టెన్ చెప్పుకొచ్చాడు. అండ్ ఆల్సో వాళ్ళ బ్యాటింగ్లో చూసుకున్నా అంత ఫైర్ పవర్ కనిపించట్లేదు. ఎక్కువ స్ట్రైక్ రేట్ ఆడగలిగే బ్యాట్స్మెన్ పెద్దగా లేరు. సో శ్రీలంక టీంకి అయితే పాతుమ్ నిసంక చాలా మంచి కన్సిస్టెంట్ బ్యాటింగ్ చేస్తున్నాడు. బట్ అదంత హెవీ స్ట్రైక్ రేట్తో కాదు. వేరాస్ కుసాల్ మెండిస్ మరియు కుసాల్ పెరేరా లాంటి పవర్ హిట్టర్స్ అనుకున్న స్థాయిలో రాణించలేకపోతున్నారు. అలాగే వాళ్ళ కెప్టెన్ శ్రీలంక కూడా అంత మంచి ఫామ్లో లేడు. సో బ్యాటింగ్ విషయంలో శ్రీలంక టీంకి సమస్యలు కనిపిస్తున్నాయి. అలాగే బౌలింగ్లో చూసుకున్న వరుణ్ దసరంగా బీభత్సమైన ఫామ్లో ఉన్నాడు. ఏషియా కప్లో చాలా అద్భుతమైన బౌలింగ్ చేస్తున్నాడు. బట్ మిగతా బౌలర్స్ ఆ కన్సిస్టెన్సీని మిస్ అవుతున్నారు. సో శ్రీలంక టీంకి చూసుకుంటే ఓవరాల్గా బోత్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ రెండింటిలో కూడా సమస్యలు ఉన్నాయి. దీంతో వాళ్ళు ఈ మ్యాచ్లో వాటిని రెక్టిఫై చేసుకుని ఈ టోర్నమెంట్ను మంచి విజయంతో ఫినిష్ చేయాలని చూస్తారు. సో ఈ మ్యాచ్ కోసం శ్రీలంక టీం యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్లో చూసుకుంటే ఓపెనర్స్గా పాతుమ్ నిసంక మరియు కుసాల్ మెండిస్ బరిలో దిగుతారు. ఇక తర్వాత నెంబర్ 3లో కమిల్ మిశ్రా, నెంబర్ 4లో కుసాల్ పెరీరా, నెంబర్ 5లో చరిత సలంక, నెంబర్ 6లో దాషన్ సనక, నెంబర్ 7లో కమిండు మెండిస్, నెంబర్ 8లో వరుణ్ దసరంగ, నెంబర్ 9లో దునిత్ వెలలాగే, నెంబర్ 10లో దుష్మంత చమీరా మరియు నెంబర్ 11లో నవాంతో షర్బర్లో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మన టీమిండియా విషయానికి వస్తే ఈ మ్యాచ్ని కంప్లీట్లీ ప్రయోగాల కోసం యూజ్ చేస్తారు. పర్టికులర్గా ఈ మ్యాచ్ నుంచి బుమ్రాకి రెస్ట్ అవబోతున్నారని చెప్పి ఆల్రెడీ రిపోర్ట్స్ వస్తున్నాయి. సో మోస్ట్ లైక్లీ ఇదైతే జరుగుతుంది. ఎందుకంటే బుమ్రా సండే రోజు జరగబోయే ఫైనల్ మ్యాచ్కి ఫ్రెష్గా ఉండాలి. అలాగే మార్పుతో పాటు మన టీమిండియా ప్లేయింగ్ లెవెన్లో మరిన్ని మార్పులు కూడా జరుగుతాయి. మిగిలిన మరోసారి మ్యాచ్ను ఇద్దరు పేసర్స్ ఆడేందుకు ఛాన్స్ ఉంది. సో లీగ్ స్టేజ్లో చూసుకుంటే బుమ్రా మరియు వరుణ్కి రెస్ట్ ఇచ్చి హర్షిత్ రాణా మరియు హర్షదీప్ సింగ్ని తీసుకొచ్చారు. అయితే ఈ మ్యాచ్కి చూసుకుంటే బుమ్రా మరియు కుల్దీప్ యాదవ్కి రెస్ట్ ఇచ్చి వీళ్ళిద్దరిని మళ్ళీ తీసుకొచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ డిఫరెన్స్ ఏంటంటే మన వాళ్ళు ఓమంత్ ఆడిన మ్యాచ్ కొంతవరకు పేస్ బౌలింగ్ ఫ్రెండ్లీ వికెట్గా ఉంటుంది. దీనివల్ల ఇద్దరు స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్స్ని తీసుకోవడం కొంతవరకు లాజికల్గా అనిపించింది. బట్ ఈ దుబాయ్ పిచ్ మీద ఇద్దరిని ఆడిస్తారంటే కొంతవరకు డౌటే. బట్ దీనివల్ల చేయడం వల్ల మన పార్ట్ టైమ్ స్పిన్నర్స్కు బౌలింగ్ చేసేందుకు ఎక్కువ అవకాశం వస్తుంది. అభిషేక్ శర్మ మరియు తిలక్ వర్మ లాంటి ప్లేయర్స్కు బౌలింగ్ చేసేందుకు ఎక్కువ ఆపర్చునిటీ దొరకవచ్చు ఒకవేళ పిచ్ అనేది మరి ఎక్కువగా స్పిన్ బౌలింగ్ అనుకూలిస్తే. సో నిలిచి మన టీమిండియా దృష్టిలో పెట్టుకుని బోత్ హర్షదీప్ సింగ్ మరియు హర్షిత్ రాణా ఇద్దరిని కూడా ప్లేయింగ్ లెవెన్లోకి తీసుకురావచ్చు. ఇక బ్యాటింగ్ విషయంలో చూసుకున్న మార్పులు చేయొచ్చు అని చెప్పి కొన్ని రిపోర్ట్స్ వస్తున్నాయి. పర్టికులర్గా ఈ మ్యాచ్లో జితేష్ శర్మ ఆడించేందుకు చాలా ఎక్కువ ఛాన్స్ ఉందంట. ఎందుకంటే ఈ మ్యాచ్ కోసం అతను నెట్స్లో బీభత్సంగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడంట. సో దీంతో ఈ మ్యాచ్లో జితేష్ శర్మ ఆడేందుకు ఛాన్స్ ఉంది. కానీ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్గా ఆడతాడా లేకపోతే వికెట్ కీపర్గా ఆడతాడా అనేది డౌట్. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో సంజు శాంసన్కు బ్యాటింగ్ చేసే ఛాన్స్ అవ్వలేదు. ఒకవేళ అతను బ్యాటింగ్కి వచ్చి ఫెయిల్ అయితే అప్పుడు అతను ప్లేస్లో వస్తాడని చెప్పి అనుకోవచ్చు. కానీ సంజుకి ఏషియా కప్లో అంత ఎక్కువగా బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. దీంతో వికెట్ కీపర్గా సంజు శాంసన్ కంటిన్యూ చేస్తూనే వేరే ప్లేయర్ ప్లేస్లో జితేష్ శర్మని తీసుకురావచ్చు. అంటే శివం దూబేనో లేకపోతే హార్దిక్ పాండ్యాకి రెస్ట్ ఇచ్చో అతను తీసుకొస్తే బాగుంటుంది. లేదు వికెట్ కీపర్ ప్లేస్లో వికెట్ కీపర్ని తీసుకురావాలనుకుంటే మాత్రం సంజుని కూర్చోబెట్టి జితేష్ని ఆడిస్తారు. ఇక ఈ మ్యాచ్లో రింకు సింగ్ కూడా ఛాన్స్ ఇవ్వచ్చు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. బట్ ఎవరి ప్లేస్లో తీసుకొస్తారనేది క్వశ్చన్ మార్క్. మేబీ అతను టీంలోకి రావాలంటే తిలక్ వర్మ బయటికి వెళ్ళాలి. బట్ అది అంత సబబుగా ఉండదు. ఎందుకంటే అసలు ఏషియా కప్లో తిలక్ వర్మకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బ్యాటింగ్ చేసే ఆపర్చునిటీ రాలేదు. అతను ఇప్పుడు కూడా డౌన్ ది ఆర్డర్ వచ్చాడు. సో నన్ను అడిగితే ఈ మ్యాచ్లో తిలక్ వర్మకి నెంబర్ 3లో బ్యాటింగ్ చేసే ఛాన్స్ ఇవ్వాలి. ఎందుకంటే మిగతా అందరు ప్లేయర్స్ కూడా అప్ ది ఆర్డర్ బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది. కానీ తిలక్ మాత్రం హార్డ్లీ ఆ నెంబర్ 5, నెంబర్ 6 అండ్ నెంబర్ 7 ఈ 3 పొజిషన్లోనే ఆడుతున్నాడు. సో దీంతో మ్యాచ్లో మన వాళ్ళు తిలక్ వర్మని అప్ ది ఆర్డర్ పంపాలి. అలాగే సూర్యకుమార్ యాదవ్ కూడా వీళ్ళని ఎక్కువగా బ్యాటింగ్ చేయాలి. ఎందుకంటే అతని ఫామ్ కూడా అంత మంచిగా లేదు. మేలు అతను కాస్త టైం తీసుకుని ఒక లాంగ్ ఇన్నింగ్స్ ఆడితే బాగుంటుంది. అంటే ఒక 140-150 స్ట్రైక్ రేట్ తానే పర్లేదు. బట్ ఎక్కువ సోపు రీతిలో ఉంటే అతను బ్యాటింగ్ రిథం గార్డెన్ పడవచ్చు. సో మనకి ఇటు తిరిగి ఓపెనర్స్ చాలా మంచి ఫామ్లో ఉన్నారు. దీంతో ఈ మ్యాచ్లో వాళ్ళకి మరింత ఫ్రీడమ్ ఇవ్వండి. అంటే వాళ్ళని ఇంకా అగ్రెసివ్గా ఆడమని ఎంకరేజ్ చేయండి. ఇన్ఫ్యాక్ట్ ఈ మ్యాచ్లో వాళ్ళు ఒకవేళ తొందరగా అవుట్ అయిపోతేనే మన మిడిల్ ఆర్డర్ బాగా టెస్ట్ అవుతుంది. పర్టికులర్గా అభిషేక్ శర్మ ప్రతి మ్యాచ్లో కూడా మన టీమిండియాని కాపాడుతున్నాడు. దీని అతను తొందరగా అవుట్ అయితే మన బ్యాటింగ్ పరిస్థితి ఏంటని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ ఏర్పడింది. బట్ ఎనివే అలా అని చెప్పి ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ తొందరగా అవుట్ అయిపోవాలని చెప్పి నా ఉద్దేశం కాదు. అతను ఎంత మంచి ఫామ్లో ఉంటే మన టీమిండియాకి అతను తల ప్లస్ అవుతుంది. సో ఈ మ్యాచ్ కోసం అయితే ఖచ్చితంగా మన టీమిండియా ప్లేయింగ్ లెవెన్లో చాలా మార్పులు జరుగుతాయి. అండ్ ఆల్సో ముందు చెప్పుకున్నట్టే మన వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్లో కూడా చాలా మార్పులు జరిగే అవకాశం ఉంది. బట్ మన వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేయవలసింది ఫీల్డింగ్ మీద. ఈ మ్యాచ్లో మన వాళ్ళు ఫీల్డింగ్ మిస్టేక్స్ మ్యాక్సిమం చేయకుండా ఉండాలి. ఎస్పెషల్లీ ఒక క్యాచ్ కూడా డ్రాప్ చేయకుండా ఉంటే అది మన ఫైనల్కి ముందు బెస్ట్ ప్రిపరేషన్ అవుద్ది. సో చూడాలి మరి మ్యాచ్ కోసం మన టీమిండియా ఎలాంటి ప్రయోగాలు చేస్తుంది అనేది.